గరిమెళ్ళ భాస్కర్రావుకి మాకు సంబంధం లేదు, వల్లభనేని వెంకటేశ్వరరావుకి మాకు సంబంధం లేదు. ఈ దోపిడీ వ్యవస్థకు పాల్గొన్న వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళే. ఆగండి, ఇవాగు నేను చెప్తున్నాను కదా. మీరు రైతులందరూ ఆలోచించండి అన్నా, మీరు రైతులందరూ ఆలోచించండి. ప్రభుత్వం ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, అలాగనే కలెక్టర్ గారు ఫాలో అవుతున్నారు, ఆర్టీఓ గారు ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతున్నా, వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ మీ ఊర్లోనే 3-4 దొంగలు మిమ్మల్ని దోసుకుంటున్నారు. అవునా కదా? అవునండి. బయటోడా పబ్లిక్ గా సార్ చెప్పండి, బయటోడా మరి ఇంత దారుణంగా ఇంత పెద్ద ఊర్లో వాళ్ళకు కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు సార్. నేను చెప్పేది అదే కదా. ఒక్క నిమిషం ఆగండి. కలెక్టర్ గారు మొత్తం విచారణ చేశారు. ఈ డ్రామా మొత్తం ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది. దీనికి ఒక నిమిషం ఆగమ్మా. ఈ డ్రామా అంతా అందరికి తెలుసు. ఎప్పుడు ఆగండి, పొద్దున్న నుంచి గొడవ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు స్పందించారా? ఇప్పుడే జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు సార్. అది జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు. ఒక్క నిమిషం. ఎవరెవరైతే రైతులను దోసుకుంటున్నారో వాళ్ళకి ఎంఆర్ఓ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకి ఎంఆర్ఓ గారిని ఒక్క నిమిషం ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. మీరు ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళిపోండి. అసలు ఇదంతా చేసింది మీరు. వెళ్ళిపోండి. మీరంతా చేసింది మీరు. ఏ రోజైనా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు స్పందించారా? యావండి, మీకు గోనె సంచులు వచ్చిన, లారీలు వచ్చిన దళారీలకు హెల్ప్ చేస్తున్నారు, కానీ మీరు రైతులకు ఎవరికైనా సహకరించారా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆగండి. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా అన్న? ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా? అదిగో వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. ఎందుకు వెళ్ళమన్నారు? ముందు మీరు బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళండి. అందుకని మనం బయటకు వెళ్ళమన్నారు. ఆగండి. దొంగల్ని కాపాడటానికి ఎంఆర్ఓ వచ్చింది. అది అంతేనండి సార్. మీరు మీకు ఎస్ఐ గారు ఒకటే చెప్తున్నా మేడం, ఒక్క నిమిషం దయచేసి రైతులకి న్యాయం చేయండి. రైతులను దోసుకునే వాళ్ళని, రైతులకి అన్యాయం చేసే రైతులకి ఇప్పటి వరకు రైతులకి అన్యాయం జరిగింది. దానికి పూర్తి కారణం ఎంఆర్ఓ సపోర్టు. ఎవరికైతే సంచులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లేదు. 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి చిన్న రైతుల ధాన్యం కళ్ళాల్లో ఉంది. ఆఖరికి వాళ్ళ ధాన్యం 1600కి 1500కి అమ్ముకునే పరిస్థితులు ఈ దళారులు సృష్టిస్తుంటే ఆ దళారులకు సపోర్ట్ గా ఎంఆర్ఓ పనిచేస్తుంది. ఇదే కదా జరుగుతుంది. గరిమెళ్ళ భాస్కర్రావుకి మాకు సంబంధం లేదు, వల్లభనేని వెంకటేశ్వరరావుకి మాకు సంబంధం లేదు. ఈ దోపిడీ వ్యవస్థకు పాల్గొన్న వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళే. ఆగండి, ఇవాగు నేను చెప్తున్నాను కదా. మీరు రైతులందరూ ఆలోచించండి అన్నా, మీరు రైతులందరూ ఆలోచించండి. ప్రభుత్వం ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, అలాగనే కలెక్టర్ గారు ఫాలో అవుతున్నారు, ఆర్టీఓ గారు ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతున్నా, వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ మీ ఊర్లోనే 3-4 దొంగలు మిమ్మల్ని దోసుకుంటున్నారు. అవునా కదా? అవునండి. బయటోడా పబ్లిక్ గా సార్ చెప్పండి, బయటోడా మరి ఇంత దారుణంగా ఇంత పెద్ద ఊర్లో వాళ్ళకు కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు సార్. నేను చెప్పేది అదే కదా. ఒక్క నిమిషం ఆగండి. కలెక్టర్ గారు మొత్తం విచారణ చేశారు. ఈ డ్రామా మొత్తం ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది. దీనికి ఒక నిమిషం ఆగమ్మా. ఈ డ్రామా అంతా అందరికి తెలుసు. ఎప్పుడు ఆగండి, పొద్దున్న నుంచి గొడవ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు స్పందించారా? ఇప్పుడే జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు సార్.
అది జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు. ఒక్క నిమిషం. ఎవరెవరైతే రైతులను దోసుకుంటున్నారో వాళ్ళకి ఎంఆర్ఓ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం. ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళిపోండి. అసలు ఇదంతా చేసింది మీరు. వెళ్ళిపోండి. మీరంతా చేసింది మీరు. ఏ రోజైనా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు స్పందించారా? యావండి, మీకు గోనె సంచులు వచ్చిన, లారీలు వచ్చిన దళారీలకి హెల్ప్ చేస్తున్నారు కానీ మీరు రైతులకు ఎవరికైనా సహకరించారా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆగండి. ఇప్పుడు కూడా ఆగండి. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా అన్న? ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా? అదిగో వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. ఎందుకు వెళ్ళమన్నారు? ముందు మీరు బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళండి. అందుకని మనం బయటకు వెళ్ళమన్నారు. ఆగండి. దొంగల్ని కాపాడటానికి ఎంఆర్ఓ వచ్చింది. అది అంతేనండి. సార్ మీరు ఒక్కటే, మీకు ఎస్ఐ గారు మీకు ఒకటే చెప్తున్నా. మేడం ఒక్క నిమిషం. దయచేసి రైతులకి న్యాయం చేయండి. రైతులను దోసుకునే వాళ్ళని, రైతులకి అన్యాయం చేసే రైతులకి ఇప్పటి వరకు రైతులకి అన్యాయం జరిగింది. దానికి పూర్తి కారణం ఎంఆర్ఓ సపోర్టు. ఎవరికైతే సంచులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లేదు. 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి చిన్న చిన్న రైతుల ధాన్యం కళ్ళాల్లో ఉంది. ఆఖరికి వాళ్ళ ధాన్యం 1600కి 1500కి అమ్ముకునే పరిస్థితులు ఈ దళారులు సృష్టిస్తుంటే ఆ దళారులకు సపోర్ట్ గా ఎంఆర్ఓ పనిచేస్తుంది. ఇదే కదా జరుగుతుంది. గరిమెళ్ళ భాస్కర్రావుకి మాకు సంబంధం లేదు. వల్లభనేని వెంకటేశ్వరరావుకి మాకు సంబంధం లేదు. ఈ దోపిడీ వ్యవస్థకు పాల్గొన్న వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళే. ఆగండి. ఇవాగు నేను చెప్తున్నాను కదా. మీరు రైతులందరూ ఆలోచించండి. అన్నా మీరు రైతులందరూ ఆలోచించండి. ప్రభుత్వం ఒక్క నిమిషం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అలాగనే కలెక్టర్ గారు ఫాలో అవుతున్నారు. ఆర్టీఓ గారు ఫాలో అవుతున్నారు. నేను ఫాలో అవుతున్నా. వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ మీ ఊర్లోనే 3-4 దొంగలు మిమ్మల్ని దోసుకుంటున్నారు. అవునా కదా? అవునండి. బయటోడా? పబ్లిక్ గా సార్ చెప్పండి. బయటోడా? మరి ఇంత దారుణంగా ఇంత పెద్ద ఊర్లో వాళ్ళకు కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు సార్. నేను చెప్పేది అదే కదా. ఒక్క నిమిషం. కలెక్టర్ గారు మొత్తం విచారణ చేశారు. ఈ డ్రామా మొత్తం ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది. దీనికి ఒక నిమిషం ఆగమ్మా. ఈ డ్రామా అంతా అందరికి తెలుసు. ఎప్పుడు ఆగండి. పొద్దున్న నుంచి గొడవ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు స్పందించారా? ఇప్పుడే జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు సార్. అది జీపీఎస్ వెహికల్ అయినా ప్రైవేట్ వెహికల్ అంటున్నారు. ఒక్క నిమిషం. ఎవరెవరైతే రైతులను దోసుకుంటున్నారో వాళ్ళకి ఎంఆర్ఓ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం. ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళిపోండి. అసలు ఇదంతా చేసింది మీరు. వెళ్ళిపోండి. మీరంతా చేసింది మీరు. ఏ రోజైనా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు స్పందించారా? యావండి, మీకు గోనె సంచులు వచ్చిన, లారీలు వచ్చిన దళారీలకి హెల్ప్ చేస్తున్నారు కానీ మీరు రైతులకు ఎవరికైనా సహకరించారా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆగండి. ఇప్పుడు కూడా ఆగండి. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా అన్న? ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా? అదిగో వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. ఎందుకు వెళ్ళమన్నారు? ముందు మీరు బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళండి. అందుకని మనం బయటకు వెళ్ళమన్నారు. ఆగండి. దొంగల్ని కాపాడటానికి ఎంఆర్ఓ వచ్చింది. అది అంతేనండి. సార్ మీరు ఒక్కటే, మీకు ఎస్ఐ గారు మీకు ఒకటే చెప్తున్నా. మేడం ఒక్క నిమిషం.
నిమిషం. దయచేసి రైతులకి న్యాయం చేయండి. రైతులను దోసుకునే వాళ్ళని, రైతులకి అన్యాయం చేసే వాళ్ళని, రైతులకి ఇప్పటి వరకు రైతులకి అన్యాయం జరిగింది. దానికి పూర్తి కారణం ఎంఆర్ఓ సపోర్టు. ఎవరికైతే సంచులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లేదు. 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి చిన్న చిన్న రైతుల ధాన్యం కళ్ళాల్లో ఉంది. ఆఖరికి వాళ్ళ ధాన్యం 1600కి 1500కి అమ్ముకునే పరిస్థితులు ఈ దళారులు సృష్టిస్తుంటే ఆ దళారులకు సపోర్ట్ గా ఎంఆర్ఓ పనిచేస్తుంది. ఇదే కదా జరుగుతుంది.